పొద్దున్నే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగా నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు పికిల్ అవగానే స్నానం చేసి 40 మినిట్స్ మెడిటేషన్. సో టైముని అలా విభజించుకుంటా. పని లేకపోతే నాకు ఏదో చెయ్యి కాలు ఆడదంటారే. అందుకనే మీరు ఆ 16th ఇయర్ దగ్గర ఆగిపోయారు రాఘవేంద్రరావు గారు. ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే. పొద్దున పూట కూడా ఇడ్లీలు, వడలు, దోశలు తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్స్ను, ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఓన్లీ టిఫిన్. సో అదన్నమాట మీ సీక్రెట్. ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్. పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఏదో కాలక్షేపానికి కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం. సచ్ అన్ ఆనెస్ట్, స్వీట్ అండ్ అన్ హంబుల్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ ఎండ్. అసలు సూపర్. ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు, నాకు ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, కానీ నా ధ్యాస అంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది. అసలు అది ఎంత క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని బ్యూటీ ఏంటి? ఇది మా అమ్మాయిలు ఏంజల్ ఉంటే మంచిది అంటారమ్మా. ఏంజల్ ఇళ్లలో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా, లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో. ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో